సార్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరగడం అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్సీట్ అవుతా ఉంటాయి. మోర్ దెన్ 150 ఉంటే అది కూడా ఏమైనా బీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎస్ సార్, కొలెస్ట్రాల్ లెవెల్ కూడా బీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. ఎక్కువగా ఉంటే బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. బీపీ ఎంత దాటితే ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లేకపోతే స్ట్రోక్ కి ఎంత వరకు పెరిగితే, ఎంత దాటితే స్ట్రోక్ కి దారితీస్తుంది సార్? సార్ యూజువల్ గా సివియర్ హైపర్ టెన్షన్ అనేసి బీపీ మోర్ దాన్ 180/110 ఉంటే యూజువల్ గా హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది సార్. అంటే స్ట్రోక్ కి అంతకన్నా పెరిగితే స్ట్రోక్ కారణాలు అవ్వడం కానీ, అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? మరి బీపీ ఎస్ సార్, మోర్ దాన్ 180/110 బీపీ ఉంటే సార్ అది హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు సార్, లేదంటే సివిఎస్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ రావచ్చు సార్. యూజువల్ గా ఈ రెండు కాంప్లికేషన్లు వస్తాయి సార్, హార్ట్ ఫెయిల్యూర్ కానీ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. ఓకే సార్. సార్ బీపీకి అంటే వేరేవైనా కారణాల వల్ల బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే థైరాయిడ్ వల్ల కానీ? ఎస్ సార్, యూజువల్ గా సెకండరీ కాజెస్ అని అంటాం సార్. అందులో సెకండరీ కాజెస్ లో ఎక్కువగా రేనల్ కాజెస్ ఉంటాయి సార్, కిడ్నీ కాజెస్ సార్. ఇందులో రేనల్ ప్యారెంకైమల్ డిసీజ్ కానీ, రేనల్ వాస్కులర్ డిసీజెస్ వల్ల కానీ వస్తాయి సార్. ఇవి కాకుండా మిగతా ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి, థైరాయిడ్ కానీ, పారాథైరాయిడ్ డిజార్డర్స్ కానీ, ఎడ్రినల్ గ్లాండ్ డిజార్డర్స్ కానీ, నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ డిజార్డర్స్ కానీ, వీటి వల్ల కూడా వస్తాయి సార్. ఇవి కాకుండా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల వస్తుంది, ఒబెసిటీ వల్ల వస్తుంది,